శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 42వ అధ్యాయం. బాబా సమాధి చెందుట. ముందుగా సూచించుట. రామచంద్ర దాదా పాటీలు, తాత్యా కోతే పాటీలుల చావులను తప్పించుట. లక్ష్మీబాయి సిండేకు దానము చివరి దశ. ఈ అధ్యాయంలో బాబా తమ దేహం చాలించిన వృత్తాంతం వర్ణింతము. తొలిపరకు గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయములను ఎటుల తోసివేయగలము, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలము చెప్పును. సద్గురుని పాదారవిందములను జ్ఞప్తియందు ఉంచుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువర్లు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందిరో వినదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెం జ్వరం తగిలెను. జ్వరం 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనం మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ మంగళవారం 2:30 గంటలకు బాబా భౌతిక శరీరము విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించను కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. విజయదశమి నాడు సాయంకాలం గ్రామంలోని వారందరూ సీమోల్లంఘన మునర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తలగుడ్డ, కఫిని, లంగోటి తీసి వారిని చించి ముందున్న ధునిలోకి విసిరివేచిరి. దీని మూలంగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడే నిలిచి ఎర్రగా మండుతున్న కళ్ళతో బిగ్గరగా అరిచెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడినో చెప్పుడు. అచ్చటనున్న ప్రతివారు గడగడ వణికిపోయేది. బాబా వద్దకు పోటుకు ఎవ్వరూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ సిందే అంటే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటాన్ని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లంఘము నాడు ఇదంతా ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సట్కాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చిరి. ఎప్పటి వల్లే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవంకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి కానీ అది ఎవరికీ అర్థం కాలేదు. దిగువ వివరించిన ప్రకారం బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యా కోతే పాటీలు మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించిన కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదమును పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకొంచున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి ఎప్పుడు అను. దాక్షిణ్యమూర్తి బాబా, నీవు ఆతురపడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాత్యా కోతే పాటీల గురించి సంశయించుచున్నాను. అతడు 1840వ సంవత్సరం విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికీ తెలియనీయకు, వారికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అన్నది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదని కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణం చెందుననుకొనెను. దీనిని రహస్యంగా ఉంచను, ఎవరికీ తెలియనీయలేదు. కానీ బాలాశింపికి మాత్రం చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండేది. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. కాలం వేగంగా కదిలిపోయాను. 1918 భాద్రపద మాసం ముగిశాను. ఆశ్వయుజ మాసం సమీపించుచుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో ఉండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాశింపియు తాత్యా గురించి మిగిలి భయపడిరి. వారి శరీరములు వడకజొచ్చెను.
శరీరం అంతయు చెమటలు పట్టెను. బాబా నుడిగిన ప్రకారం తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకొండ్రి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణం విడుచునని అనుకొనిది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసము అర్పించనని జనులు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసుగణకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లన్నది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టింది కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకే వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుండి వచ్చిన ఉత్తరం వల్ల కూడా దాసుగణికి ఈ సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వురహారమును స్వయంగా గుచ్చి దాన్ని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగులు సవ్యముగా ఉన్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్టు కనపడిరి. అపాయ స్థితి దాటినదని బాబా కోలుకొంచుండెనని అందరూ అనుకొండ్రి. తాము త్వరలో సమాధి చెందేదమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానం చేయి నిశ్చయించుకొండ్రి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింపవళ్ళు ఈమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెలు తీసుకుని వచ్చేదను అనిన ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దాన్ని అందుకుని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లా అడిగాను: ఇదేమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని నీవు దాన్ని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరంగా నాకు శ్రమ కలుగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను: అనవసరంగా విచారించదవేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ గలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవలే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాన్ని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించెను. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడువాడు. అందులో కొంత తాను తిని మిగతాది రాధాకృష్ణ మాయకి పంపుచుండెను. ఆమె బాబా గుప్త శేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీన్ని బట్టి బాబా సర్వజీవులు ఎందుకు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను ఎత్తి ఉంచుకొండ్రి. ఆమెను మరచెదరెట్లు. బాబా తమ భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చి దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము 11వ స్కందమందు 10వ అధ్యాయములో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలను ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలను ఆమె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకతతో
మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడును. తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగులుకొనకుండునట్లు వారందరినీ లేచిపోమ్మను. కాకాసాహెబ్ దీక్షిత్, బాపు సాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడకపోయి భోజనం చేసి రమ్మనను. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచి వెళ్ళిరి. బాబా స్థితి అపాయకరముగా ఉండనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి. వారు భోజనంలో కూర్చుండిరే కానీ వారి మనసు ఎక్కడనో బాబాపై ఉండెను. వారు భోజనం పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనమును విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ తొడపై బాబా వాలి ఉండెను. వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించరో అంతే శాంతముగా వెళ్ళెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయం సంపూర్ణం.